వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. మనం ఎక్సర్సైజ్ 11లో ప్రతి ప్రాబ్లం కూడా ఈ చిన్న షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేసి గుర్తుపెట్టుకుని సరదాగా చిన్న ట్రిక్స్తో గుర్తుపెట్టుకుని మనం సాల్వ్ చేయబోతున్నాం. ఇది ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి ఎక్కువ టైం పడకుండా మనకి ఎక్కువ టైం వేస్ట్ అక్కడ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి మనం న్యూమరికల్లోకి వెళ్ళిపోదాం. హీట్ ఎనర్జీ అంటే పవర్ ఇంటూ టైం. సో హీట్ ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. అది ఎప్పుడు జౌల్లో ఉంటుంది, పవర్ వాట్లో ఉన్నప్పుడు, టైం సెకండ్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ హీట్ ఎనర్జీ అంటే హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్. హీట్ ఎనర్జీ జౌల్లో ఉంటుంది, టెంపరేచర్ కెల్విన్లో ఉంటుంది కాబట్టి K వస్తే ఏమవుతుంది, J ఇంటూ K ఇన్వర్స్ అవుతుంది. హీట్ కెపాసిటీ యూనిట్ ఏంటి, J ఇంటూ K ఇన్వర్స్. దాన్ని జౌల్ పర్ కెల్విన్ అని చెప్పొచ్చు. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే హీట్ కెపాసిటీ డివైడెడ్ బై మాస్. అందుకని ఇది ఆల్రెడీ JK ఇన్వర్స్ బై కేజీ. కేజీ కూడా పైకి వచ్చేస్తే J KG ఇన్వర్స్ K ఇన్వర్స్. దీన్ని జౌల్ పర్ కేజీ కెల్విన్ కూడా చెప్పొచ్చు. అయితే ఇది గుర్తుపెట్టుకోవడం మీకు సరదాగా చిన్న ఒక కోడ్ అని చెప్పాను. పీటీ అంటే పీటీ సార్ అనుకోండి. పీటీ సార్ హైకోర్టు. పీటీ సార్ ఏం చేస్తారు, హైకోర్టులో టెంపరేచర్ పెంచుతారు. పీటీ సార్ అంటే హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ హైకోర్టు అంటే HC అంటే హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్. అలాగే ఇలాంటి పీటీ సార్ హైకోర్టులో టెంపరేచర్ పెంచడం వల్ల సుప్రీం కోర్టుకి హైకోర్టు అంటే భయం, సుప్రీం కోర్టు అంటే SH అనుకోండి, హైకోర్టు అంటే HC భయం భయం బై ఎం. భయం ఇది తెలుగు, బై ఎం ఇది ఇంగ్లీష్. సో అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే హీట్ కెపాసిటీ బై ఎం. ఇక్కడ మరొక విషయం, టెంపరేచర్ అనేది డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఎంత ఇంక్రీజ్ అయినా కరస్పాండింగ్ గా కెల్విన్ లో కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది. అలానే టెంపరేచర్ డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఎంత డిక్రీజ్ అవుతుందో కరస్పాండింగ్ కెల్విన్ లో కూడా అంతే డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ చేసి చూపించడం చూడండి. 0 నుంచి 15 డిగ్రీస్ వెళ్ళింది అంటే 15 డిగ్రీస్ ఇంక్రీజ్ అయ్యింది అంటే ఇక్కడ 0 అనేది 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈక్వల్ 273 కెల్విన్. 15 డిగ్రీ సెల్సియస్ అంటే మనకి 288 కెల్విన్. ఇక్కడ కూడా డిఫరెన్స్ మనకి 15 కెల్విన్ వచ్చింది. సో అందుకని మనం న్యూమరికల్స్ లో కొన్నిసార్లు టెంపరేచర్ మనకి ఇలా డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఇచ్చినా కూడా సేమ్ వాల్యూ మనం కెల్విన్ లో కూడా తీసుకుని సాల్వ్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు మనం న్యూమరికల్స్ లోకి ఎంటర్ అవుతాం. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11లో క్వశ్చన్ నెంబర్ 4 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్యాలిక్యులేట్ ది అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 200 grams ఆఫ్ కాపర్. ఇది మాస్ ఇండికేట్ చేస్తుంది. ఆ టెంపరేచర్ ఎక్కడి నుంచి పెంచాలి, ఫ్రమ్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ టు 70 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇక్కడ మనకి అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ కాపర్ ఇస్ 390 జౌల్ పర్ కేజీ కెల్విన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఫస్ట్ నోట్ చేద్దాం. క్యాలిక్యులేట్ ది హీట్ అమౌంట్ అంటే హీట్ ఎనర్జీ. సో హెచ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మాస్ ఎంత అవ్వడం జరిగింది, 200 grams. కానీ ఇది మనకి కేజీలో ఉండాలి కాబట్టి 200/1000 కేజీ. ఈ 0 క్యాన్సిల్ అంటే 2/10 కేజీ. దీనికి కాబట్టి 1/5 కూడా రాసుకోవచ్చు, అలా ఉంచుదాం. తర్వాత టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత ఇవ్వడం జరిగింది. ఇది ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇది ఇనీషియల్ టెంపరేచర్ అంటే 70 - 20 అంటే 50 డిగ్రీ సెల్సియస్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ టెంపరేచర్ డిఫరెన్స్ సెంటీగ్రేడ్ లో ఎంత అయితే టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుందో కెల్విన్ లో అదే వాల్యూ మనకి పెరగడంగా తగ్గడంగా జరుగుతుంది. ఇక్కడ టెంపరేచర్ పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా అంతే వాల్యూగా ఇది పెరగడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ డెల్టా T అనేది 50K అవుతుంది. ఇక్కడ మనకి M తెలుసు, డెల్టాకే తెలుసు. నెక్స్ట్ ఇంకా ఇంకేంటి ఇచ్చారు, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ కాపర్ ఇవ్వడం జరిగింది. 390 జౌల్ కేజీ ఇన్వర్స్ K ఇన్వర్స్, లేదా దీన్ని జౌల్ పర్ కేజీ కెల్విన్ అని కూడా చెప్పొచ్చు. ఇవి మనకి ఇచ్చిన వాల్యూస్. రైట్, మనకు కావాల్సింది ఏంటి, హీట్ ఎనర్జీ కావాలి. సో మీకు ఆల్రెడీ సింపుల్ ఫన్నీ ట్రిక్ కూడా చెప్పాను. హీ అంటే ఎవరు, మన పీటీ సార్. ఆయన ఏం చేస్తారో చెప్పాను మీకు. ఆయన చేసేది ఏంటి, హైకోర్టుకే టెంపరేచర్ పెంచుతారు. ఆయన హైకోర్టుకే టెంపరేచర్ పెంచుతారు. అంటే హీట్ ఎనర్జీ ఈక్వల్ టు హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్. అయితే ఇక్కడ మనకి ఈ హీట్ ఎనర్జీ కావాలంటే వీళ్ళిద్దరూ తెలియాలి. ఇందులో మనకి హీట్ కెపాసిటీ డైరెక్ట్గా ఇవ్వలేదు. ఇప్పుడు హీట్ కెపాసిటీని ఫైండ్ అవుట్ చేద్దాం. హీట్ కెపాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి అంటే అక్కడ మనకి ఇంకొక ఫన్నీ కోడ్ ఒకటి చెప్పాను. ఏం చెప్పాను, సుప్రీం కోర్టుకి హైకోర్టు అంటే భయం అని చెప్పాను కదా. అంటే దీన్ని బట్టి మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ SH అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎంత ఇవ్వడం జరిగింది, 390 ఇవ్వడం జరిగింది. ఇక్కడ HC మనకు తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. బై M అంటే 2/10. క్రాస్ మల్టిప్లికేషన్ లో 2/10 వెళ్ళి దీన్ని మల్టిప్లై చేస్తుంది. అంటే ఇప్పుడు హీట్ కెపాసిటీ ఎంత అవుతుంది,
390 into 2/10. ఈ 0 0 క్యాన్సిల్. 39 2 జా 78. మరి యూనిట్స్ ఏంటి అంటే ఇక్కడ ఆల్రెడీ ఈ కేజీ వెళ్ళి ఈ కేజీ ఇన్వర్స్ మల్టిప్లై చేయడంలో కేజీ క్యాన్సిల్ అయిపోతుంది. జౌల్ పర్ కెల్విన్ లేదా జేకే ఇన్వర్స్ ఇది ఇక్కడ మనం యూటిలైజ్ చేసుకుందాం. సో ఇది ఎంత అవుతుంది మనకి 78 జేకే ఇన్వర్స్ ఇంటూ టెంపరేచర్ ఎంత మనకి 50 కే. అంటే ఈ కే ఇన్వర్స్ కే రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 78 into 50 ముందు 0 వేసేద్దాం. 5 8 జర్ 40 అంటే 4 ఉంది. 5 7 జర్ 35 ప్లస్ 4 39 జౌల్. సో మనకి హీట్ ఎనర్జీ ఎంత రావడం జరిగింది 3900 జౌల్ హీట్ ప్రొవైడ్ చేయడం వల్ల ఎంత స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఉండేటటువంటి ఒక కాపర్ ఎంత 200 గ్రామ్స్ ఉండేటటువంటి కాపర్ అనేది ఇంత టెంపరేచర్ మనకి రైజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎంత టెంపరేచర్ రైజ్ చేయాలి అంటే 200 గ్రామ్స్ ఉండేటువంటి కాపర్ కి ఎంత హీట్ ఎనర్జీ మనం సప్లై చేయాలి 3900 జౌల్స్ హీట్ ఎనర్జీ సప్లై చేయాలి. దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 4 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.